హలో, ఈరోజు స్పెషల్ చికెన్ ఇగురు, చికెన్ ఫ్రై అని కూడా అంటాము. సో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 స్పూన్ గసగసాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 5 to 6 లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, ఒక ఇలాచి, ఎండు కొబ్బరి, 1 బిగ్ ఆనియన్ తీసుకుంటాం మనము, ఇంకా 1 టమాటో. ఇవన్నీ కలిపి మనము ఒక క్లీన్ పేస్ట్గా చేసేసుకుందాము. ఇప్పుడు మనం ప్రాసెస్ ఒక కళాయిలో మనము కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం. ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అందులో నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మిక్చర్ని నేను మొత్తము వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపెట్టిన అన్నీ మనం ఫ్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఒకటి ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ అన్నీ మిక్స్ చేసేసి మంచి పేస్ట్లా చేసి ఇప్పుడు ఆయిల్లో నేను ఏం వేస్తలేను, జస్ట్ ఈ మిక్చర్ని మంచిగా వేసి ఫ్రై చేస్తున్నాను. మరి హై ఫ్లేమ్లో పెట్టద్దు, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలా. ఏంటి అంటే కొంచెం పచ్చివాసన ఏమైనా ఉంటే పోవడానికి మనం ఇదంతా ఫ్రై చేసుకుంటున్నాం. సో మీన్ వైల్ ఇది ఫ్రై అయ్యేంతలో మనము చికెన్ని వాష్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాము కావాల్సినంత. సో ఈ యొక్క ఫ్రై ఒక 5 minutes నేను కుక్ చేసినాక ఒక 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలానే మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలా, లేకపోతే కింద మాడిపోతూ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను చాలా మంచిగా మిక్స్ చేస్తున్నా. సో ఇందులోనే నేను పసుపు వేసాను, సాల్ట్ కూడా వేసాను. సో ఇవన్నీ వేసినాక కూడా ఒక 5 minutes వరకు మనం కొంచెం కుక్ చేసుకోవాలి దీన్ని. సో మళ్ళీ చెప్తున్నాను, హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం లో ఫ్లేమ్లో మనం పెట్టి కుక్ చేసుకోవాలి. సో నేను లిడ్ పెట్టేసి ఒక 5 minutes కుక్ చేశాను. ఇప్పుడు మీరు చూసారు కదా, మనకి కింద ఏమీ అంటుకోలేదు. ఇది లో ఫ్లేమ్లో ఉంది కాబట్టి ఆ స్మెల్ పోవడానికి నేను ఒక 5 to 10 minutes కుక్ చేశాను. సో మధ్య మధ్యలో కలుపుకోవాలి మనము. అందులో ఉన్న ఏదైనా వాటర్ టెక్స్చర్ ఉంటే అది కొంచెం మనకి బయటకు వస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ మిక్చర్లో నేను వాష్ చేసి పెట్టిన చికెన్ వేసేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తే నేను చూపెట్టిన క్వాంటిటీ ఒక 1/2 kg చికెన్. నేను చూపెట్టిన మిక్చర్ క్వాంటిటీస్ ఏవైతే చూపెట్టాను కదా, అవన్నీ నేను ఒక 1/2 kg చికెన్కి యూస్ చేస్తాను. సో ఇప్పుడు ఈ మిక్చర్లో నేను చికెన్ వేసేసాను కదా, చికెన్ వేసేసినాక కూడా కొంచెం లో ఫ్లేమ్లో లిడ్ పెట్టేసి ఒక 5 minutes మంచిగా కుక్ చేద్దాము. కుక్ చేసినాక ఇప్పుడు మీరు చూసారా, ఇంతకుముందు డ్రైగా ఉండే, ఇప్పుడు నేను ఇందులో వాటర్ ఏం పోయలేదు. కానీ ఆ చికెన్లో మనకి ఏదైతే వాటర్ టెక్స్చర్ ఉంటుందో అది మొత్తం బయటకు వచ్చేసి ఇలా మనకి కొంచెం గ్రేవీ లాగా అవుతుంది. సో దీంట్లోనే మనం ఇంకా గరం మసాలా వేసేసుకొని గ్రేవీ లాగా కూడా రోటీకి దానికి తినేయచ్చు మనము. సో ఇప్పుడు నేను సరిపోయేంత కారం వేస్తున్నా. సరిపోయే అంత అంటే నేను ఒక 1.5 స్పూన్ కారం వేస్తున్నాను ఇందులో. చూస్తున్నారు కదా, 1.5 స్పూన్ కారం. సో దీన్ని కూడా మంచిగా నేను కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నా. మరీ స్లో కాదు, మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. సో లిడ్ పెట్టేసి అట్లీస్ట్ ఒక 5 minutes ఇది కుక్ అవుతుందండి. కుక్ అయినాక ఇప్పుడు మీరు చూసారా, ఇంతకుముందు కొంచెం మనం గ్రేవీగా ఉండే, ఇప్పుడు కొంచెం గ్రేవీ మొత్తం వెళ్ళిపోయింది, కొంచెం ఫ్రై టైప్ వచ్చేసింది కదా. సో దీన్ని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మోస్ట్లీ ఇది కుకింగ్ ప్రాసెస్ సిమ్లో పెట్టి చేస్తేనే మనకు కావాల్సిన టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ ఇది దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో స్పెషల్ లాస్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలా. కాజు, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి మనము మళ్ళీ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆ చికెన్ ఫ్రైలో ఈ ఫ్రై చేసిన ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తే చాలా టేస్టీ ఉంటుంది. మనకి కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి, కాజు ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయి కదా, ఈ ఫ్రై చేసిన తర్వాత ఆ చికెన్ ఫ్రైకి పైన వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు ఏ ఫ్రై చేసుకున్నా మీరు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, వెరీ సింపుల్ అండ్ ఈజీగా మన చికెన్ ఫ్రై అయిపోతుంది. మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చాలా టేస్టీ ఉంటుంది ఈ ఫ్రై. మనం పప్పుచారుతో తినచ్చు, లేకపోతే డైరెక్ట్ ఈవినింగ్ స్టార్టర్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు దీన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, subscribe my video.